ప్రస్తుతం ఎక్కడ ఉన్నామనంటే ఇది సరస్వతి అన్నారం బ్యారేజ్ అంటారు. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ కాళేశ్వరంలోది. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మనకు గేట్లు కనిపిస్తున్నాయి. ఆడ నీళ్లు కనబడుతున్నాయి. అసలు విషయం ఏందనంటే నీళ్ళనంటే గేట్లన్నీ కూడా వదిలేసిరు. ఈ గేట్లు వదిలి నీళ్ళనన్నీ కూడా వెనక్కి పంపించేసి ఇగో ఇసుక దందా చూడండి యథేచ్ఛగా పెద్ద పెద్ద ట్రక్కులలో వెళ్ళిపోతుంది. లారీలు కూడా చాలా పెద్ద సైజు లారీలు యథేచ్ఛగా అంటే రోజు వందల కొద్ది లారీలలో ఇసుక ఏ రకంగా మొత్తం ఇసుక దొమిరు అనేది మనకు కనపడుతుంది చూడండి. ఇక్కడ ఏంది ఇట్లా ఈ ఇసుక మరి ఎవరి హస్తంతో అంటే ప్రభుత్వ పెద్దల హస్తం లేదైతే ఈ రేంజ్లో ఇసుక అనేది అక్రమ రవాణా జరగదనేది కనపడుతుంది. ఆడ కార్లు కనపడుతున్నాయి. సో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ర్యాంప్ వేశారు ఒక 15 లారీల వాళ్ళకు. ఏమైంది? ఎవరు? కాదు, ఎవరైనా ఏడున్నాడు? ఎవరమ్మా? మీరేనా వచ్చింది? ఇన్ఫార్మ్ చేసిరు. ఎందుకు ఇదంతా ఎక్కడికి పోతుంది ఇసుక అంతా? లోడింగ్ ఎంటీ వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ లోడ్ చేసి ఎక్కడ పంపుతారు ఇసుకని? నాకు తెలియదు, కొత్తగా వచ్చినాను. ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చినావు నువ్వు? నేను ప్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తే మాట్లాడేయండి అని చెప్తే వస్తాను. ఈరోజు ఇక్కడ ఈ ఇసుక తోడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఇబ్బంది అంటనా? అట్లానే కాదు, నేను మరీ బండిచ్చి పంపించారు కదా ఇబ్బంది అంటున్నా. మాట్లాడతారా ఎవరైనా? సో ఇది సిచ్యువేషన్. మరి ప్రభుత్వ ఆదేశాలతోటే ఇక్కడ ఇసుక రవాణా జరుగుతుందని చెప్తున్నారు. అంటే చాలా పకడ్బందీగా ఒక విధంగా యథేచ్ఛగానే జరుగుతుంది. గ్రామంలోకి వెళ్ళి కూడా చూద్దాం. ఆ బరాజ్ విజువల్స్, గేట్లో విజువల్స్, అలాగే ఇసుక తోడి లైన్లో పెట్టి ఆ ఇసుక పంపిస్తున్న విజువల్స్ను కూడా చూస్తున్నాం. సో నేను కొంచెం కిందికి వెళ్తూ కూడా చూపిస్తున్నాను. ఇసుక తొమ్మి ర్యాంప్ వేసుకొని అంటే యథేచ్ఛగా ర్యాంప్ వేసుకొని అంటే గతంలో ఇదే కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కారు కూతలు కూసి అన్నారంకి ఇదైంది, సుందిలకి ఇదైంది, మేడిగడ్డకి ఇది అయిందని చెప్తూ సో ఓవరాల్గా మొత్తం గత ప్రభుత్వం మీద బురద జల్లిన ఈ ప్రభుత్వము ఈరోజు ఇగో ఈ రకంగా అంటే ఎట్లా ఏమన్నా టెండర్స్ వేసారా ఇసుకకి? ఇక్కడనేనా? ఇది ఎప్పుడు వేసారు ఈ ర్యాంప్? ఈ ర్యాంప్ రీసెంట్లీ 4 months అవుతుంది. అప్పటి నుంచి ఇసుక తవ్వుతున్నారా? అవునా? ఇసుక ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ నుంచి? ఈ లారీలు ఏ ఊరు మీద నుంచి పోతున్నాయి ఇప్పుడు? ఈ లారీలు వాయా గంగారం, కాటారం, హైదరాబాద్. అంటే ఏమన్నా టెండర్లు వేసిరా ఇసుకకి మీకు తెలిసి, లేదంటే ఇట్లా ఊకనే యథేచ్ఛగా తోలుతున్నారా? టెండర్లో వాళ్ళకు టెండర్తోనే వచ్చింది అని వాళ్ళు టెండర్ వేస్తేనే వచ్చిందని చెప్పారు. ఇది తోడుతున్నది ఎవరు? ఇసుక తోడుతుంది ఎవరు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇసుక తోడుతున్న